నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమణ వద్ద జాతీయ రహదారిపై టిప్పర్ కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 7గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. డెడ్ బాడీలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై తాజా పరిస్థితిని సంఘటనా స్థలం నుంచి మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు అందిస్తారు. ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఆత్మకూరు వైపు వెళ్తున్న కారును ఇటు అనంతసాగరం వైపు నుంచి వస్తున్నటువంటి ఇసుక లోడుతో ఉన్న టిప్పర్ ఢీ కొట్టడంతో 7 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఢీకొన్నటువంటి టిప్పరు నేరుగా కారుని నుజ్జు చేస్తూ రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీ కొట్టడంతో కారులో ఉన్నటువంటి 7 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారుని ఢీకొన్న తర్వాత దాదాపు 100 మీటర్లకు పైగా దూరం ఆ టిప్పరు నేరుగా కారుని నెట్టుకుంటూ వచ్చింది. దాంతో ఎక్కడ కూడా ఒక్క డెడ్ బాడీ కూడా ఒక రూపురేఖలు లేకుండా పోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాము. సంఘటనా సమాచారాన్ని తెలుసుకున్నటువంటి జిల్లా యంత్రాంగం అప్పటికప్పుడు అప్రమత్తమైంది. కోవూరు ఇక్కడ ఉన్నటువంటి సంగం సి వేమారెడ్డి సారథ్యంలోనూ మిగిలినటువంటి ఆత్మకూరు ఇటు ఏఎస్పేట మిగిలినటువంటి 2 సర్కిళ్లలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఈ డెడ్ బాడీలన్నింటినీ చూస్తున్నటువంటి హృదయ విధానకరమైనటువంటి దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ అందరూ కూడా మొత్తం ఉన్నారు. వీళ్ళ పరిస్థితులు కానీ చూస్తే ఒక్కొక్కరు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆత్మకూరులోని సదరన్ హాస్పిటల్కి వస్తున్నటువంటి సందర్భంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో మొత్తం ఇక్కడంతా విషాద ఛాయలు కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దాదాపు గంటల నుంచి పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రమిస్తే కూడా ఈ మొత్తాన్ని కూడా దీన్ని తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఎటు చూసినా కానీ మొత్తం కుప్పలైనటువంటి డెడ్ బాడీలన్నీ కూడా ఇక్కడ మనం నేరుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. మొత్తం ముంబై జాతీయ రహదారి పైన జరిగినటువంటి ఈ ఘోర కలిలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి టిప్పరు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. వేగంగా వెళుతున్నటువంటి కారుని రాంగ్ రూట్లో వచ్చి ఢీ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ స్పష్టమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని బట్టి అర్థమవుతూ ఉంది. మొత్తం ఒక్కరి కాకుండా ఒక్కరు కూడా బతకలేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్పుడు ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రాంతానికి చేరుకొని నేరుగా సహాయక చర్యలు ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా వెలికి తీసేటటువంటి ఒక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మహిళలు దాదాపు 5 మంది ఇందులో చనిపోయిన వాళ్ళలో 5 మంది కూడా మహిళలు కూడా వాళ్ళలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇందుకూరిపేట అంటే మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఇందుకూరిపేటకు చెందినటువంటి వాళ్ళుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా కొంత సమాచారం అందినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఇటు ఆత్మకూరు మిగిలినటువంటి నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఈ అంబులెన్సుల ద్వారా వాళ్ళని బయటకు తీసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కారు నుజ్జుగా కావడంతో డోజర్లు అలాగే పొక్కులైన్లు వచ్చేసి వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో వైపుని గమనించినట్లయితే మొత్తం నెల్లూరు ముంబై జాతీయ రహదారి పైన ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ మొత్తం కూడా ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఇక్కడ జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని కానీ గమనిస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇటు మరికొద్ది నిమిషాల్లోనే ఆత్మకూరు చేరుకుంటాం అన్నటువంటి పరిస్థితుల్లో ఎదురుగా మృత్యు శకటంలా వచ్చినటువంటి ఈ ఇసుక లారీ నేరుగా వాళ్ళని ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలను బట్టి తెలుస్తుంది. దీనిపైన ఫర్దర్గా పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కూడా జిల్లా యంత్రాంగం కూడా మరోవైపు ఏర్పాట్లు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే సమాచారాన్ని ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ప్రాంతం ఆత్మకూరు నియోజకవర్గానికి చెందింది. ఇక్కడ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో మొత్తం ఆయన ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలన్నింటినీ కూడా వెంటనే తీసుకోవాలని చెప్పారు. మరోవైపు చనిపోయినటువంటి వాళ్ళలో నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి కొందరు అలాగే ఇందుకూరిపేటకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొందరు కూడా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అటు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అలాగే రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం కూడా ప్రకటించారు. ముఖ్యంగా మొత్తం అందరికీ కూడా సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అందరికీ కూడా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు ముంబై రహదారి పెరమణ దగ్గర నుంచి.